పైగానే అందమైన కాలేజ్ అండి. అందమైన కాలేజీ? మరి నేను తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మినీ టెక్ లైఫ్. ప్రజెంట్ ఏమంటే హానెస్ట్ రివ్యూ ఇద్దాం అనుకుంటున్నా మన కాలేజ్ గురించి. చాలా మంది ఇంటర్మీడియట్ అయిపోయేసి ఇప్పుడు కాలేజ్ గురించి సెర్చ్ చేస్తుంటారు కదా, ఏ కాలేజ్ చేరాలా, ఎక్కడ చేరాలా ఏమనేసి. సో అలా మా కాలేజ్ గురించి కొంచెం అవగాహన ఇద్దామనేసి నేను ఈ వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. మేము ఈ కాలేజ్ గురించి చెప్పాలంటే ఇది సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. లొకేషన్ అయితే కనుక ప్రజెంట్ పుత్తూరులో ఉంది. మనం ఈ కాలేజ్ మనకి ఇప్పుడు ప్రజెంట్ సిఎస్సికి ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి మనం సిఎస్సిని స్టార్ట్ చేద్దాము. సిఎస్సి గురించి మనం చేద్దాం స్టార్టింగ్. సిఎస్సిలో వచ్చి మనకి ఇక్కడ అవైలబుల్గా చాలా బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. CCC అంట, సిఏఈ అంట, స్కాడ్ అంట, ఇట్లా సిఎస్సి మెయిన్ బ్రాంచ్, అట్లా సబ్ బ్రాంచెస్ వచ్చి మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ ప్రజెంట్ మేము వచ్చి ఇక్కడ గ్రౌండ్ నుంచి మాట్లాడుతున్నాము. ఇది మన కాలేజ్ ఒక బ్యాక్ నుంచి చూసాక ఇలా ఉంటుంది అనమాట వ్యూ. బ్యాక్ నుంచి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, మనకి కొంచెం ఇంకా కాలేజ్ ఎక్స్టెండ్ చేస్తున్నారు అనమాట. ప్రజెంట్ మీరు వచ్చేవాడికి రెడీ అయిపోతుంది. ఇది కూడా ఆల్మోస్ట్ మనకి చూసుకుంటే కనుక కట్ ఆఫ్ మార్క్స్ అనేది కొంచెం పెంచారు కంపేర్డ్ టు లాస్ట్ ఇయర్ కొంచెం. ఎందుకంటే మనకి ఇక్కడ మీకు టీచర్స్ కూడా మనకి అబౌట్ 10 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. వాళ్ళకి ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా ఎలా అర్థమైతే పిల్లలకి మంచి మార్క్స్ గెయిన్ చేయొచ్చు, సబ్జెక్ట్ ఎలా అర్థమవుతుంది, కాన్సెప్ట్ ఎలా అండర్స్టాండ్ చేసుకుంటారు అనే పర్పస్ మీద చెప్తారు మనకి ప్రతి ఒక్క టీచింగ్ కూడా. మనకి ఏమి అంత ఇబ్బందిగా అనిపించదు, చాలా నీట్గా క్లియర్ కట్గా చెప్తారు. మనకి సబ్జెక్ట్తో పాటు నాలెడ్జ్ చాలా గెయిన్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. తర్వాత ఇక్కడ వస్తే కనుక క్యాంపస్, ఇది అక్కడ హాస్టల్ ఉంటుంది, గర్ల్స్ హాస్టల్, అది వాళ్ళ క్యాంపస్ అనమాట. మనకి అక్కడ అలౌ చేయరు అనమాట. ఇక్కడ నుంచి చూపిస్తున్నాం చూడండి. ఆ పక్కన వచ్చేసి బాయ్స్ హాస్టల్ ఉంటుంది, అక్కడ అలౌ చేస్తారు. మనం ఈవినింగ్ వెళ్ళి మనం డిస్కస్ చేద్దాము దాని గురించి అయితే కనుక. ఇక్కడ చుట్టూ టెంకాయ ఇట్లా నాటారు, ఎవరైనా తీసుకొని తినచ్చు కావాలంటే. మనము ఇక్కడ టెంకాయ ఉన్నాయి కదా, ఎవరైనా కావాలంటే తీసుకొని తినచ్చు అనమాట. బట్ సీజన్ వచ్చినప్పుడే అది జరిగేది అయితే కనుక. ఇక్కడ వచ్చి మనకి స్టేజ్ అనమాట, ఇది మెయిన్. దీని గురించి మాట్లాడుకోవాలి మనము. ఫంక్షన్స్ అన్ని ఇక్కడే జరుగుతాయి. స్టేజ్ అది మన స్టేజ్ అనమాట. చాలా ఈవెంట్స్ అన్ని ఇక్కడే చేస్తారు మనకి. ఇప్పుడైతే కనుక స్టేజ్ ఇలా ఉంది, కానీ ఏమైనా ఈవెంట్స్ స్టార్ట్ అయినప్పటికీ భలే ఫుల్ డెకరేషన్ ఉంటుంది. ఇది మనమే కనుక్కోలేము ఈ ప్లేస్ని, ఎక్కడ ఉంది ప్లేస్ అనేసి. అలా ఆ విధంగా ఉంటుంది అనమాట ఇది మనకి. ఇంకా మనకి ఎవరైనా లాంగ్ వాళ్ళకు కూడా అప్ అండ్ డౌన్ చేయాలనుకుంటే కనుక మనకి కాలేజ్ బస్ అవైలబుల్గా ఉంటాయి అనమాట. అప్ టు చిత్తూరు అండ్ కోడూరు, తిరుపతి, ఈ లొకేషన్స్ వాళ్ళకి అవైలబుల్గా ఉంటాయి. ఇంకా మెనీ లొకేషన్స్ వాళ్ళకి కూడా అవైలబుల్గా ఉన్నాయి చాలా బస్సులు అనమాట. ఎవరైనా అప్ అండ్ డౌన్ చేయాలని కూడా చేయొచ్చు. మనకు ఒకవేళ బడి ఇక్కడే దగ్గరలో సరౌండింగ్స్లో పీజీలు సెర్చ్ చేయాలనుకున్నా కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా 3 పీజీస్ ఉన్నాయి దగ్గర బయట. మనకి కాలేజ్ హాస్టల్ కూడా ఉంది ఇక్కడ కావాలంటే చేరే వాళ్ళకి. లేదు మేము బయట పీజీలు ఉంటాయి కనుక దగ్గరలో పీజీలు జస్ట్ ఒక 500 మీటర్స్ సరౌండింగ్స్లోనే పీజీలు ఉన్నాయి. మేము కూడా పీజీని అనమాట బయట. మేము జాయిన్ అయిన పీజీ కావాలన్నా కూడా మేము కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము. మీరు ఒకవేళ బడి కాంటాక్ట్ చేస్తే కనుక పీజీ అవైలబుల్గా ఉంటుంది మీకు. అవి బెస్ట్ ఫీచర్స్ ఉంటాయి. మన కాలేజ్లో కూడా బెస్ట్ ఫీచర్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి అనమాట. కాలేజ్ హాస్టల్లో కూడా మీరు కాంటాక్ట్ చూసుకోండి, ఏమైనా ఫీచర్స్ తగ్గట్టు ఉంటాయా లేదనేది మీరు కాలేజ్ హాస్టల్కి వచ్చి ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మాకు అంతగా తెలియదు అనమాట. మీకు ఏమన్నా కాలేజ్ చేరాలా అనే ఉద్దేశం ఉంటే కాలేజీలోకి వెళ్తే కనుక మొత్తం డీటెయిల్స్ అనేవి క్లియర్గా ఉంటుంది. మనకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ రౌడీ సిద్ధార్థియన్స్ అనేసి ఒకటి ఉన్నదనమాట. ఇంకోటి సిద్ధార్థ కాలేజ్ అని సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది, మీకు ఫాలో అయిపోండి. దాంట్లో మీకు అప్డేట్స్ వస్తుంటాయి మన కాలేజ్ గురించి, ఎలా ఉంది ఏమనేసి మొత్తం అప్డేట్స్ ఉంటాయి దాంట్లో. మీరు ఫాలో అయితే కనుక కొంచెం ఇన్ఫర్మేషన్ ఫర్దర్గా మీకు యాడ్ అవుతుంది. నేను చెప్పేది కాకుండా మా కాలేజ్ అని చెప్పడం లేదు, కానీ మీకు హానెస్ట్ రివ్యూ ఇస్తున్నాం మేము. మీరు వచ్చే కనుక మీరు చూసుకుంటే తెలుస్తుంది. మనకి బెస్ట్ ఫ్యాకల్టీతో పాటు మనకి బెస్ట్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి అనమాట. ల్యాబ్స్ అని మెయిన్ ఇంపార్టెంట్, ల్యాబ్స్ కదా మనకి. ల్యాబ్స్ కూడా సూపర్గా ఉంటాయి మనకి. ఈసీ వాళ్ళకి అయితే కనుక ఈసీ ల్యాబ్ కూడా బెస్ట్గా ఉంటుంది. మీకు అది కూడా అన్ని చూపిస్తాము, నెక్స్ట్ వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను బీటెక్ సెకండ్ ఇయర్లో జాయిన్ అయ్యాను అనమాట. ఇక్కడ ఎల్ఈ స్టూడెంట్ అనమాట, లేటర్ ఎంట్రీ. నా స్టడీస్ వచ్చేసి రాయితో జరిగిందనమాట, ఈసీ బ్రాంచ్. నేను తర్వాత ఇక్కడికి సిఎస్సి బాగున్నదని వాళ్ళు వీళ్ళని చెప్పడంతో, మా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ చెప్పడంతో నేను మళ్ళీ ఈసీ తీసుకున్నాను, జాయిన్ అయ్యాను. ఈసీ లేటర్ కొంచెము ఈ మధ్యలో 2023లో ఈ కాలేజ్లో జాయిన్ కావడం జరిగింది. నేను జాయిన్ అప్పుడు ఏమంటే అడాప్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. నాకు కొంచెం కొత్తగా ఉంది అనమాట కాలేజ్ క్యాంపస్ కానీ, లేదంటే సార్ చెప్పే టీచింగ్ కానీ నేను అడాప్ట్ చేసుకోవడానికి నాకు ఒక లాంగ్ టైం అని చెప్పను, కానీ ఒక షార్ట్ టైం పీరియడ్ అయితే కనుక ఖచ్చితంగా పట్టిందని చెప్తాను. నేను జస్ట్ ఒక 15 days 20 days నేను అడాప్ట్ చేసుకోగలను. కానీ ఇక్కడ కాలేజ్ వాతావరణం కానీ, లేదంటే కనుక సార్ చెప్పే టీచింగ్ కానీ, ఆ మెథడ్ కానీ అర్థం చేసుకోగలిగాను అనమాట.
నేను ఏం ఫేస్ చేశానంటే స్టార్టింగ్ వచ్చినప్పుడు ఏదో కొంచెం కొత్తగా లేదంటే కనుక మనకి ఎడ్యుకేషన్ అనేది మనకు నా డైట్లో కదా ఈసీ అనమాట. నేను ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అండ్ ఇంజనీరింగ్ అనమాట సబ్జెక్ట్ నాది. ఇక్కడికి సిఎస్సి తీసుకోవడం వల్ల నాకు కొంచెం సబ్జెక్ట్ అనేది కొంచెం టఫ్గా ఉండింది అనమాట. కొంచెం ఏం అర్థమయ్యేది కాదు. ఎందుకంటే అక్కడ ఈసీ సబ్జెక్ట్ అన్ని కొంచెం రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఏముండవు మనకి. కొంచెం అంతా కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. మన ఫ్రెష్గా స్టార్ట్ చేసిన ఫీలింగ్ ఉండదు అనమాట మనకి అప్పుడు. అయినా కొంచెం కవర్ చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టలేదు, బట్ కవర్ చేసినాను. మా ఏ బ్లాక్ అండ్ ఇక్కడ మేము ఎగ్జామ్ ఫీజ్ పేమెంట్ చేస్తాం అండ్ ఇక్కడే ఎగ్జామ్స్ రాస్తుంటాం. అండ్ దీన్ని ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా ఉంటాం. సో ఇక్కడ మాకు కింద చూసుకుంటే ఫస్ట్ ఫ్లోర్ లో అనేది ల్యాబ్స్ ఉంటాయి అండ్ లాస్ట్ ఫ్లోర్ సెమినార్స్ ఉంటాయి అండ్ ఫస్ట్ ఫ్లోర్. సో ఇది మొత్తం కంబైన్డ్ అనేది ఉంటుంది. సో ఈ కాలేజ్ అనేది మొత్తం కంబైన్డ్ అనేది ఉంటుంది. ఏ బ్లాక్ కానీ బి బ్లాక్ కానీ అండ్ ఆడి బ్లాక్ ఆల్సో ఈ 3 బ్లాక్స్ అయితే కంబైన్ చేసి ఇలా స్టెప్స్ అయితే ఉంటాయి. సో చూస్తున్నారు ఇలా స్టెప్స్ అయితే ఉంటాయి అన్ని ప్రతి ఫ్లోర్ కి. ఇది మా బి బ్లాక్. ఇక్కడ ఇదే మెయిన్ బ్లాక్ మా కాలేజ్ మొత్తానికి. ఇక్కడ అడ్మిషన్స్ అండ్ ఇక్కడ లైబ్రరీ అండ్ సమ్ ల్యాబ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మేము ఈ రూమ్ లో ఫీజ్ పేమెంట్ అనేది చేస్తుంటాం. ఇంకా పైన సెకండ్ ఫ్లోర్ లో అనేది లైబ్రరీ ఉంటుంది, లార్జ్ లైబ్రరీ బాగుంటుంది. సో ఇక్కడ మా కోర్స్ ఆఫర్స్ వచ్చి మీకు కావాలంటే స్క్రీన్ మీద ఫోటో పెడతాను, లేదంటే కింద డిస్క్రిప్షన్ లో కాలేజ్ వెబ్సైట్ లింక్ అనేది ఇస్తాను. సో అక్కడ వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ బ్లాక్ లో ఏమేమి క్లాస్ రూమ్స్ ఉంటాయి అండ్ ఆల్సో ఈ బ్లాక్ లో ఏ క్లాస్ రూమ్స్ అనేవి కూడా ఇక్కడ లిస్ట్ చేస్తాను చూడండి. ఇక్కడ మేము ఫస్ట్ ఇయర్ నుంచి ఫస్ట్ ఇయర్ మొత్తం ఇక్కడే జరిగింది. అండ్ ఫస్ట్ ఫ్లోర్ లోనే మా క్లాస్ రూమ్ ఉంది. అండ్ నేను వచ్చి ప్రెసెంట్ ఆర్టిఫిషియల్ అండ్ డేటా సైన్స్ అనే బ్రాంచ్ లో జాయిన్ అయ్యా, అంటే క్యాడ్ అంటారు అనమాట ఈ కాలేజ్ లో. అండ్ ఈ కాలేజ్ లో ఈ బ్లాక్ లో అయితే ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్ సంబంధించిన ల్యాబ్ అయితే ఉంటుంది పైన, దాన్ని ఈసీ ల్యాబ్ అంటారు. అండ్ ఇంకా చూసుకుంటే ఇక్కడే కూడా చాలా డిపార్ట్మెంట్స్ వల్ల హెచ్ఓడి క్యాబిన్స్ కానీ అలానే ఇంకా చాలా క్లాస్ రూమ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడే మిడ్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారు. ప్రతి బ్లాక్ లో కూడా మిడ్ ఎగ్జామ్స్ అనేది డైలీ కండక్ట్ చేస్తూ ఉంటారు ఏదో ఒక బ్రాంచ్ కి. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మాకు ప్లే గ్రౌండ్ కానీ ఓపెన్ స్టేడియం అండ్ ఆల్సో మాకు ఇండోర్ స్టేడియం కూడా ఉన్నది. దాన్ని ఎక్కువ ఏం వాడం మేమంతా వాడేది ప్రెసెంట్ ఆ ప్లే గ్రౌండ్ మాత్రమే. అండ్ ఆల్సో ఓపెన్ ఆడిటోరియం కూడా అదే, ఏమైనా ఈవెంట్స్ జరిగినా కానీ బిఫోర్ కూడా మాకు జూబ్లీ జరిగింది. ఆ జూబ్లీకి కావాల్సిన వీడియో కూడా ఆల్రెడీ బ్లాగ్ చేస్తా, దానికంటే కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది చూడండి. ఇట్ ఈస్ బి బ్లాక్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో నన్ మెకానికల్ ఇంజనీరింగ్. ఇక్కడ మెకానికల్ డిపార్ట్మెంట్స్ అండ్ డిప్లొమా వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. ఇక్కడ మేము ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ అనే ఎగ్జామ్స్ కూడా ఇక్కడే రాసాం. ఇక్కడ మా ఫ్యాకల్టీస్ కూడా ఉంటారు. ఫస్ట్ ఫ్లోర్ హెచ్ఓడి క్యాబిన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ పక్కనే మాకు క్యాంటీన్ అయితే ఉంటుంది. స్నాక్స్ అయితే ఓకే, ఫుడ్ ఇక్కడ నుంచే హాస్టల్స్ వాళ్ళకి ఫుడ్ అనేది ప్రిపేర్ చేసి పంపిస్తారు. అండ్ ఇక్కడ స్నాక్స్ అన్ని ఉంటాయి. సో లోపలికి మేము పోదలుచుకోలేదు, ఎందుకంటే ఎవరేం లేరు వెళ్ళకి. సో ఇక్కడేమో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, బహుశా హాస్టల్ స్టూడెంట్స్ అయితే అయి ఉండొచ్చు. ఇదేమో కిచెన్ అండ్ ఇట్ ఈస్ అంటే మా ఎక్స్పీరియన్స్ 3-2 అవుతుంది కదా, దాని ఎక్స్పీరియన్స్ గురించి చెప్తాను. మీరేమన్నా చెప్తారా? ఓకే, నేను చెప్పకూడదమ్మా మా గురించి. ఓకే థ్యాంక్ యూ. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరా రే, అఘోరించావు గానీ ఇంకొక మాట చెప్పరా రే. అరే లేరా నువ్వు గానీ. సో ఇంకా మేము రూమ్కి వెళ్ళే టైంకి అయితే వానైతే స్టార్ట్ అయింది. సో ఇంకా బయట రాస్తున్న ఎంసెట్ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ని అయితే లోకి అయితే పంపించేశారు. సో మీరు కనుక ఈ కాలేజీలో కానీ ఎగ్జామ్ రాకుంటే ఈ వీడియో కింద కమెంట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 555555కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.